లక్కీ అని ఏమైంది మలుసుకొని పన్నాడు? లక్కీని నువ్వు తీసుకుపోలేవట అలిగి పండుకున్నాడు. ఏ లక్కీ, ఏమైంది? నేను బూర్పల్లికి వేరే టోళ్ళని కలుస్తాను గేనా, అందుకోసం ఇక నీకోటి వేరే స్పెషల్ పట్టుకొచ్చిన. వదులుతావా? నీకు ఇష్టమైంది పట్టుకొచ్చిన. ఏంటిది? ఇక మంచిగా పట్టుకొచ్చిన. సంబరం వచ్చే ఇప్పుడు మలుసుకొని పన్నావా? ఎందుకోసం నేను తోలుకోపోలే? నువ్వు తీసుకుపోలేవని అలిగి పండుకున్నాడు. ఏదో నేను వేరే టోళ్ళని కలిసేది ఉండే, ఇక మంది కోసం మనది నాటేస్తాను మంది కోసం అని పోయినా. ఆ ప్లేట్ గిట్ట పట్టుకరాపో, తీతపో. ఏడ్చిండు అనుకోయ్యో, ఎందుకో అందులోకి నీళ్ళు వచ్చినాయి. ఇగో ఎంత డిమాండ్ ఉందనుకున్నావు. ఇగో ఒకప్పుడు ఇట్లా ప్యాకెట్ ఫుల్గా ఎద్దురు, ఇప్పుడు అసలు ఇగో కొద్దిగానే 60 రూపాయలు. ఒకప్పుడు మస్తు వస్తుండే, వేడివేడిగా మంచిగా ఉందిరా. ఉల్లిగడ్డలు కూడా ఇవ్వాలి ఎగిరితా మీద, మస్తు లైన్ ఉంది. లక్కీకి ఇష్టం కదా, అది ఇష్టం కదా నీకు, ఇప్పుడు హ్యాపీ కదా. ఇప్పుడు మరి ఇంకే పండుకో, ఇప్పుడు మేమేం తింటాం ఇక. ఈ ఒక అందులోకి ఇట్లా నీళ్ళు వస్తున్నాయి. నిమ్మకాయ వండుకొని తింటే మస్తు. ఉల్లిగడ్డలు పోతే మంచిగా పోతా అయ్యా అద్దతి. ఉల్లిగడ్డలు వేసుకొని తింటేనే బాగుంటుంది. ఇలా కట్ చేసేస్తావా? నేను తీసుకొస్తుంది. మీ పిల్లలకు మీ ఏమి ఇష్టమో కామెంట్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇగో మావాడు అలిగిపోన్నాడు, నేను బూరిపల్లికి పోతున్నాను అని చెప్తే తీసుకుపోనందుకు. ఎందుకైనా మంచిదని ఒకటి మంచూరియా ఇష్టమని పట్టుకొచ్చిన. ఈ బయట ఫుడ్ ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇయ్యగానిగా ఇవాళ ఎందుకో అసలు పట్టుకురావాలనిపించింది, పట్టుకొచ్చిన. ఈ నిమ్మిత్తులు తీసేసుకొని తినాలి. సూపర్ ఉంది, మంచిగా ఉంటుంది కానీ ఆయిల్ ఫుడ్ బాగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.